శుభ సందర్భంలో నేను ఇస్తున్న డబ్బుతో మీ ఫ్యామిలీలో అందరికీ బట్టలు కొనుక్కోండి. తీసుకో. 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 ఈ బిడ్డ నీ బిడ్డ. ఇదేంటి, నాకేవేవో కలలొస్తున్నాయి. అవును, వచ్చిన దగ్గర నుంచి సంధ్య నాకు ఫోన్ కూడా చేయలేదు, నాతో మాట్లాడకుండా ఉండలేదు కదా. అత్తయ్య అలా మాట్లాడినందుకు ఫీల్ అయిందేమో. లేదు, నేనే తనకి ఫోన్ చేయాల్సిందే. సంధ్య ఇంట్లో జరిగిన విషాదం గురించి తెలిస్తే వింధ్య బాధపడుతుందని తెలియనివ్వలేదు. కానీ రేపైనా ఈ విషయం తెలియాలి కదా. అమ్మా వింధ్య, ఈ టైంలో ఏం చేస్తున్నావమ్మా? ఆ ఫోన్ ఎవరికి? అంటే అత్తయ్య, నా ఫోన్ అక్కడే పడిపోయింది కదా, సంధ్యతో ఒకసారి మాట్లాడాలని. నేను చెప్పాను కదా, చెప్పిన తర్వాత కూడా ఎందుకు ఇలా చేస్తున్నావు? వెళ్ళి పడుకో. ప్లీజ్ అత్తయ్య, సంధ్యని చూడకుండా, సంధ్యతో మాట్లాడకుండా నేను నిద్ర కూడా పోలేను. ఒక్కసారి తనతో మాట్లాడిస్తాను. ఫోన్ ఇవ్వండి అత్తయ్య, ప్లీజ్. వద్దని చెప్తుంటే అర్థం కావట్లేదా? ఒకసారి నా మాట వినకపోవడం వల్లే ఒక గండం తప్పింది. మళ్ళీ మళ్ళీ అదే రిపీట్ చెయ్యనివ్వను. నీకు ఆల్రెడీ చెప్పాను వింధ్య, ఫ్రెండ్షిప్ గురించి కాదు, ఫ్యామిలీ గురించి ఆలోచించుకోమని. ఇంకా మీ ఫ్రెండ్షిప్ని కంటిన్యూ చేయడం నాకు ఇష్టం లేదు. లోపలికి వెళ్ళి పడుకో. వెళ్ళు. పాప చనిపోయి చాలాసేపు అయింది.
ఈ టైంలో వచ్చావేంటి? నేనొక్కసారి వింధ్యతో మాట్లాడాలి. నిజంగా నువ్వు వింధ్యకు స్నేహితురాలివా లేక శత్రువ్వా? తను సంతోషంగా ఉండడం నీకిష్టం లేదా? ఎందుకిలా చేస్తున్నావు? అయ్యో, నేనేం తప్పు చేశానండి? ఏం తప్పు చేశావా? నువ్విక్కడికి రావడమే పెద్ద తప్పు. నీ బిడ్డ చనిపోయి ఒక్కరోజు కూడా కాలేదు. అదే మైల్తో నా ఇంట్లో ఎలా అడుగు పెడతావు సంధ్య? నేనంత దూరం ఆలోచించలేదు. ఒక్కసారైనా నేను దూరం నుంచి మాట్లాడతాను. బయట నుంచైనా బిడ్డని ఒక్కసారి చూసుకుంటాను. ప్లీజ్ అత్తయ్య. ఏంటి? పాపం చూస్తావా? హ్మ్. ఇంక నయం. ఎత్తుకుంటాను, ముద్దాడతాను అని చెప్పలేదు. పుట్టంగానే బిడ్డ చనిపోయింది. నీ చేతులతో నీ బిడ్డను పూడ్చిపెట్టుకున్నావు. నీకింత చెడు జరిగి కనీసం ఒక్కరోజు కూడా కాలేదు. ఇప్పుడు వచ్చి ఆ పసిపాప మీద నీ నీడ పడితే ఎంత అరిష్టమో ఆలోచించావా? నా కోడలు మనవరాలు సంతోషంగా ఉండాలని కోరుకునేదానివే అయితే వచ్చిన దారినే వెళ్ళిపో. పాప ఏడుస్తుందండి. నేను పాపను ముట్టుకోను, దూరం నుంచే చూస్తాను. వింధ్యను ఒక్కసారి పిలవండి. అదిగో అక్కడ గేట్ బయటే ఉంటాను. బయట నుంచే చూసి వెళ్ళిపోతాను. నా నీడు కూడా పాప మీద పడనివ్వను. ప్లీజ్ అండి, ఒక్కసారి చూపించండి ప్లీజ్. అంటే నువ్వు పడుతున్న బాధ మేము పడాలి అంతేగా? ఆ దేవుడు నీకు కడుపు కోతను మిగిల్చాడు కదా అని నువ్వు మాకు అదే జరగాలని కోరుకుంటున్నావా? నీ ఇంట్లో ఏడుపులు వినిపించాయని మా ఇంట్లో కూడా ఏడుపులు వినిపించాలని కోరుకుంటున్నావా? నీ స్నేహితురాలు ఆ పసిపాప క్షేమంగా ఉండడం నీకిష్టం లేదు. అయ్యో, అంత మాట అనకండి. వాళ్ళెప్పుడు హ్యాపీగా ఉండాలి. నా వల్ల అరిష్టం అనుకుంటే, నా నీడ పడ్డం కూడా వాళ్ళకి మంచిది కాదనుకుంటే నేనెప్పుడు వెళ్ళిపోతాను. వాళ్ళు ఎప్పుడు సంతోషంగా ఉండాలి. నా వింధ్య పాప ఎప్పుడు సంతోషంగా ఉండాలి. ఉసురేమో ఇరిసేసింది కరుసైన కాలమిలా. దోషమేది చేయకున్నా దోషిలాగా ఉన్నా, పాసమున్న ప్రేమలన్నీ నేలరాలుతున్నా. ముందు చూపు లేక చేసే సాయం, నింద మోసి నిండుకుందా న్యాయం. ఇన్ని దిక్కులున్న దిక్కులేకిలా, నేరమెవ్వరిదో దారి తప్పి నిన్ను చుట్టి వేసనా. పాప ఏమండి, మీరేంటండి ఇక్కడ? నాకు కష్టం వచ్చినా కన్నీళ్ళొచ్చినా నా వింధ్యకే కదండి చెప్పుకుంటాను. ఈ రోజంతా దాన్ని నేను చూడలేదు, దాంతో మాట్లాడలేదు. ఒక్కసారి దాన్ని పలకరించి వెళ్దామని వచ్చానండి, అంతే. సంధ్య, నీకు జరిగిందేది వింధ్యకి తెలియనివ్వలేదు, అందుకే తను రాలేదు. అబ్బా, చాలా మంచి పని చేశారండి.
లేదంటే అది ఒక్క నిమిషం కూడా ఆగేది కాదు. మనకి చావు మైలు ఉంటుందంటండి. అది తనకి మంచిది కాదంట. ఈ విషయం తెలిస్తే నేను వచ్చేదాన్నే కాదు. వింధ్య, ఆ బిడ్డ ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి. వాళ్ళ సంతోషానికి మన ఏడుపులు అడ్డు రాకూడదు. తన ప్లేస్లో మనం ఉన్నా అలాగే చేస్తామేమో. కనీసం వాళ్ళనైనా సంతోషంగా ఉండే నువ్వు సంధ్య. తెలుసో తెలియకో నువ్విలా వాళ్ళింట్లో అడుగు పెడితే, రేపు వాళ్ళింట్లో ఏదన్నా జరగరాంది జరిగితే అది నీ వల్లే నిన్నాడిపోసుకుంటారు. నిన్నెవరన్నా ఒక్క మాట అన్నా నేను తట్టుకోలేను సంధ్య. రా సంధ్య, మన ఇంటికి వెళ్ళిపోదాం. అమ్మా వింధ్య, అమ్మా వింధ్య, మావయ్య గారు. పాప ఏడుస్తుందమ్మా, కాస్త చూడు. అయ్యో, నేను గమనించలేదు మావయ్య గారు. ఓ ఓ తల్లి. అయ్యగారు, కాఫీ తీసుకోండి. అయ్యా, అమ్మాయి గారు ఉదయం నుంచి ఏదో పోగొట్టుకున్న వాళ్ళలాగా చాలా బాధగా ఉన్నారయ్యా. శుభ్రంగా ఉండాలి. ఎక్కడా మట్టి అనేది కనిపించకూడదు. పసిబిడ్డ ఉన్న ఇల్లు ఎంత నీట్గా ఉండాలి. వెళ్ళండి. వాణి, మనందరి మొహంలో ఆనందం కనిపిస్తుంది, కానీ కోడలి మొహంలో మాత్రం విచారం కనిపిస్తుంది. తన స్నేహితురాలి జీవితంలో ఏం జరిగిందో కూడా తనకు తెలీదు. రేపు తెలిసిన తర్వాత నాకెందుకు చెప్పలేదు అని ఎంతో బాధపడుతుంది. ఒక్కసారి సంధ్యతో మాట్లాడిస్తే కనీసం ఇద్దరూ హ్యాపీగా ఉంటారు. పాపం, అక్కడ బిడ్డని పోగొట్టుకున్న సంధ్య కూడా వింధ్య గొంతు విన్న తర్వాత కాస్త ఉపశమనం కలుగుతుంది. ఒక్కసారి మాట్లాడించు వాణి. ఈ టైంలో అమ్మాయి గడప దాటడమే కదా నీ ప్రాబ్లం. ఫోన్లో మాట్లాడిస్తే వచ్చే నష్టమేంటి? మన కోడలి సంతోషం కోసమైనా ఒప్పుకోవాణి. సరే, నేను ఫోన్లో మాట్లాడిస్తానులేండి. మావయ్య గారు, అత్తయ్య, సంధ్య పాప చనిపోయిందా? ఈ విషయం నాకెందుకు చెప్పలేదు అత్తయ్య? ఏంటి మావయ్య, మీరు కూడా ఇలా చేస్తారా? అయ్యో, అదక్కడ ఏడుస్తూ ఉంటే నేను బిడ్డతో సంబరాలు చేసుకున్నానా? లేదు, సంధ్యను నేను చూడాలి. ఇప్పుడే నేను సంధ్యను చూడాలి. ఆగు. ఏం చేస్తున్నావో ఒక్కసారి ఆలోచించు. నువ్వు బాలింతవి. నా మాట విను. ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడికి పడితే అక్కడికి నువ్వు వెళ్ళకూడదు. సంధ్యకు జరిగిన దాని గురించి మాకు బాధగానే ఉంది, కానీ ఏం చేస్తాం? నువ్విలా బాధపడతావనే, నీకీ విషయం తెలియకూడదనే నిన్ను ఫోన్లో కూడా మాట్లాడనివ్వకుండా అడ్డుపడ్డాను. అక్కడ కార్యక్రమాలన్నీ అయిపోయాక, మైలు తీరాక నేనే దగ్గరుండి మరీ నిన్ను తీసుకెళ్తాను. నా మాట విను, లోపలికి వెళ్ళు.
ఏంటి మైలు తీరే వరకా? అక్కడ నా స్నేహితురాలు బిడ్డని పోగొట్టుకుని ఏడుస్తూ కూర్చుంటే నేనిక్కడ ఇంట్లో కూర్చోవాలా? క్షమించండి అత్తయ్య, నేనిప్పుడే సంధ్యని చూడాలి. సంధ్య కంటే ఈ పట్టింపులు ఇవన్నీ నాకు ముఖ్యం కాదు. వింధ్య, నువ్వు తప్పు చేస్తున్నావు. చావు ఇంటికి వెళుతున్నావు. నువ్వు వెళ్లేదే కాకుండా బిడ్డను కూడా తీసుకెళ్తానంటున్నావు. అది మీ ఇద్దరికీ మంచిది కాదు. ఆ బిడ్డనేటివ్వు. నా మాట మీద నీకు ఏమాత్రం గౌరవం ఉన్నా నేను చెప్పేది విను. నన్ను క్షమించండి అత్తయ్య. నాకు మీ మీదున్న గౌరవం కంటే నాకు సంధ్య ఎక్కువ. సంధ్య మీదున్న ప్రేమే ఎక్కువ. మీ మాటని కాదని నేనిప్పుడు సంధ్య దగ్గరికి వెళ్తున్నాను. నేను నా బిడ్డతోనే వెళ్తున్నాను. నా నిర్ణయం మారదు. ఈ బిడ్డ నీ బిడ్డ. నీ స్నేహితురాలు ఆ పసిపాప క్షేమంగా ఉండడం నీకిష్టం లేదు. వద్దు వద్దు వింధ్య, నువ్విక్కడికి రావద్దు. వెళ్ళిపో, బిడ్డను తీసుకుని వెళ్ళిపో. నువ్వు కూడా నన్ను ఏడిపిస్తావా సంధ్య? ఇంత జరిగితే నాతో ఒక్క మాట కూడా చెప్పకపోగా నీకోసం వెతుక్కుంటూ వస్తే నన్ను కూడా బయటికి పంపించేస్తావా? ఈ రోజు నుంచి ఈ బిడ్డ నీ బిడ్డ. నా నీడ బిడ్డ పైన పడడం మంచిది కాదే. ఇది చావిల్లు. మా మహిళ బిడ్డకు తగలకూడదు. నీ బిడ్డ పైన నీ నీడ పడితే అరిష్టం ఏంటే? ఇది నీ రక్తం. నువ్వు నవమాసాలు మోసిన బిడ్డే. తల్లికి బిడ్డ దూరం ఏంటే? తల్లికి బిడ్డకి మధ్య ఆచారాలేంటే? తీసుకోవి నీ బిడ్డని. ఆగు 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 ఆగు. పద. దురదృష్టవంతురాలైన సంధ్య నీడ నా మనవరాలిపైన పడ్డానికి వీల్లేదు.